నమస్కారాలు జైభీములు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీడియా ముందుకి రావడానికి ముఖ్య కారణం గత నెల రోజులుగా 40 సంవత్సరాలుగా 45 ఏళ్ళుగా చేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లు అయితేనేమి, ఆయాలు అయితేనేమి, వాళ్ళ సమస్యలు అంటే రోడ్డు మీదకి వచ్చి దగ్గర నెల రోజులు అవుతుంది. వాళ్ళ సమస్యలు ఏం అడుగుతున్నారయ్యా జగన్మోహన్ రెడ్డి గారిని? అంగన్వాడీ వర్కర్లు అంగన్వాడీ టీచర్లు వర్కర్లు ఏమని అడుగుతున్నారు? మీరు పాదయాత్రలో ఏవైతే ఇచ్చారో హామీలు అవి మాత్రమే అడుగుతున్నారు. గొంతెమ్మ కోరికలు ఏం కోరడంలే. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే అడుగుతున్నా. ఈరోజు నెల రోజులు అవుతుంది. వాళ్ళ సమస్యలు వినే నాయకుడు లేరు, వినే నాదుడు లేడు. ఏమై ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి మన రాష్ట్రంలో ఎదుర్కొంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 1,30,000 1,50,000 దగ్గర ఉన్నారు అంగన్వాడీ వర్కర్లు, టీచర్లు అంతా కలిపితే. వాళ్ళు తలుచుకుంటే ఈ 2024లో ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో వాళ్ళు తలుచుకుంటే నువ్వు కనుమరుగైపోతావు జగన్మోహన్ రెడ్డి. ఒకటి గుర్తుపెట్టుకో. వాళ్ళ సమస్యలు న్యాయమైన సమస్యలు అడుగుతున్నారు. ఏమి అడగలే, నీ ఆస్తులు అడగలే, లేకుంటే నీ తాడేపల్లి ప్యాలెస్ అడగలే, నీకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటే 1,00,000 కోట్లు ఏవో ఉన్నాయో ఆ 1,00,000 కోట్లు అడగలే వాళ్ళు. నీ ఏమడుగుతున్నారు? వాళ్ళ న్యాయమైన సమస్యలు నువ్వు పాదయాత్రలో వాళ్ళకి ఏవైతే హామీలు ఇచ్చావో అవి మాత్రమే అడుగుతున్నారు. సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నారు. అంతేగాని మీరు ఏమి కానీ ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం, ఏదో చర్చలు పెట్టి ఎందుకయ్యా చర్చలు నేను అడుగుతున్నా. వాళ్ళు న్యాయమైన కోరికలు అడుగుతున్నారు. వాళ్ళు డిమాండ్ చేసిన కోరికలు నెరవేర్చండి. అంతేగాని లేనివి ఇప్పుడు ఏదో మన మంత్రి ఉన్నాడు, అతను బొత్స సత్యనారాయణ. ఏందయ్యా నువ్వు అర్థం కాలే? వాళ్ళ న్యాయమైన కోరికలు అంటే 12 డిమాండ్లు పెడితే ఏదో 9-8 డిమాండ్లు నెరవేర్చినాం మేము. వాళ్ళకి 95% మేము డిమాండ్లు నెరవేర్చినాము, సమ్మె విరమించాలా అని చెప్పి మొన్న మాట్లాడతాడు ఆయన బొత్స సత్యనారాయణ. ఏమయ్యా నువ్వు ఏసీల్లో నీ పిల్లలు నీ ఫ్యామిలీ బాగా హ్యాపీగా బతుకుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు మాత్రం రోడ్డును పట్టినారు. పిల్ల పాపలు వాళ్ళు దగ్గర నెల రోజులు అయ్యేస్తుంది వాళ్ళు రోడ్లో కూర్చొని సమ్మె చేసుకుంటా. రాష్ట్రంలో ఒక మంత్రికి, ఒక ఎమ్మెల్యేకి, ఒక ముఖ్యమంత్రికి కనికరం లేకపోయింది. ఒక మంత్రికి కనికరం లేదా? ముఖ్యమంత్రి అంటే ఒక సైకో, శాడిజం చూపిస్తున్నాడు ముఖ్యమంత్రి. ఏమి ఇంత అద్దమానం, ఇంత దౌర్భాగ్యమైన రాష్ట్రం, మన రాష్ట్రమే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఈరోజు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ న్యాయమైన కోరికలు ఏమడుగుతున్నారు? పాదయాత్రలో నువ్వేమన్నావు? తెలంగాణ కంటే పాదయాత్రలో తెలంగాణలో కంటే 1,000 రూపాయలు ఎక్కువ జీతం ఇస్తానన్నావు. 1,000 రూపాయలు వాళ్ళకంటే ఎక్కువ ఇస్తానన్నావు. ఏదయ్యా జగన్మోహన్ రెడ్డి? ఎక్కడిచ్చినావు? వాళ్ళకి సమాన పని సమాన వేతనం అన్నారు. మళ్ళీ ఎఫ్మా ప్రయోగించినావు. వాళ్ళు న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు తెలుగుదేశం పార్టీ అర్బన్ మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు అండగా ఉంటారు. ఆయనతో పాటు మేము కూడా మీకు అండగా ఉంటాం. ఆయనతో పాటు ప్రభాకర్ చౌదరి అన్న ఆధ్వర్యంలో మేమంతా మీకు అండగా ఉంటాం. అంతేకాకుండా అనంతపురం నగరంలో మున్సిపల్ కార్మికులు కూడా ఎన్ని రోజులు అవుతుంది రోడ్లో కూర్చొని సమ్మెలో జీతాలు పెంచాలని చెప్పి ఆలోచన చేయలేం. అనంత వెంకట్రామరెడ్డి ఏం చేస్తున్నాడో, మేయర్ వసీం ఏం చేస్తున్నాడో నాకేం అర్థం కావడంలే. వాళ్ళ న్యాయమైన కోరికలు అడుగుతున్నారయ్యా. నీకు గొంతెమ్మ కోరికలు ఏమన్నా అడుగుతున్నారా? వాళ్ళకి ఏవి రావాలో, వాళ్ళకి ఏమి కావాలో అవే అడుగుతున్నారు. రోడ్లోకి వచ్చి కూర్చుంటే కూడా మనకి ఇంతవరకు అయింది, దానికి ఏమనేది కూడా స్థితిగతులు లేదు. మున్సిపల్ కార్మికులు కొన్ని వేల మంది ఆడ కూర్చున్నారు. వాళ్ళని చూస్తే లాస్ట్కి అనంతపురం నగరం అంతా
ఎక్కడ పడితే అక్కడ దుర్వాసన, ఎక్కడ పడితే అక్కడ అసలు చెప్పలేని పరిస్థితి. అసలు హాస్పిటల్స్ సాయినగర్లోకి పోయి చూస్తే ఎక్కడ పడితే అక్కడ హాస్పిటల్స్లో నుంచి వచ్చే అవి వాడి పడేసిన సిరంజులు అయితేనేమి, అవి అయితేనేమి అట్లే చెత్తలో వేస్తున్నారు. అవి తీసేసే నాదుడు లేరు. ఇదేనా నగరంలో అభివృద్ధి? అనంత వెంకట్రామరెడ్డిని అడుగుతున్నా, మేయర్ని అడుగుతున్నా, అనంతపురం నగర మేయర్ని అడుగుతున్నా. ఏదో మీరు పగడపాలు గడిపి ఏదో మేము పొడి చేస్తున్నాం అనంతపురంని, మేము లేనిది అనంతపురం నగర అభివృద్ధి లేదు, అనంత వెంకట్రామరెడ్డి లేనిది నగర అభివృద్ధి లేదని ఏదో మీడియా ముందుకు వచ్చి చెప్పే వాళ్ళకి అందరికీ నేను ఇదే ఛాలెంజ్ ఇసురుతున్నా, ఇదే ఇసురుతున్నా. అనంతపురం నగరంలో మీరు ఎక్కడికి వస్తారో అక్కడికి రాండి, నేను వస్తా. మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్సీసీఎల్ టౌన్ కమిటీ వాళ్ళు కూడా మేము వస్తాము. ఎక్కడ మీ అభివృద్ధి చేసినారో మీ అనంత వెంకటరామరెడ్డి, మేము ఎక్కడ అభివృద్ధి చేయలేదో మేము చూపిస్తాం. ఈరోజు రాండి, ఎక్కడికి పోయినా కానీ మెయిన్ సెంటర్ కొన్ని స్వాతంత్రం నుంచి అంతకుముందు నుంచి టవర్ క్లాక్ అనేది మన అనంతపురం నగరంలో మెయిన్ సెంటరు. అలాంటి మెయిన్ సెంటర్లో టవర్ క్లాక్ దగ్గర ఉండే ఎంత దుర్వాసనతో ఉండేది ఈ చెత్త చెదారము. అసలు ఘోరం అనిపిస్తుంది. అక్కడ నిలబడే ఒక మనిషి నిలబడాలంటే ఇదే కదా రోగాలు రావడం. అనంతపురం నగరంలో మన అనంతపురం మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు ఉన్నప్పుడు అనంతపురం నగరం సుందరమయం, పచ్చదనంగా, ఎటువంటి డైలీ ప్రతిరోజు ఎవరైతే ఉన్నారో స్ప్రే చేయడం అయితేనేమి, ఇంకోటి అయితేనేమి, దోమల మందు అయితేనేమి, రకరకాలుగా ప్రతి కాలనీలోనూ ప్రతిరోజు పోయేది. ఇప్పుడు చూడండి అయ్యా, అనంతపురం నగరంలో నడి సెంటర్లో టవర్ క్లాక్ సెంటర్లో ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి. నగర ప్రజలు గమనించండి, ఎవరు అభివృద్ధి చేసినారో, ఎవరు ప్రజలకి న్యాయం చేసినారనేది ఒకసారి ఆలోచన చేయండి. అభివృద్ధి వైపు ఎవరైతే ఉన్నారో, నగరం అభివృద్ధి ఎవరైతే పాటుపడతారో వాళ్ళకి ఓటు వేయండి. అంతేకాకుండా ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండే నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓటు వేయండి. అంతేగాని ఊరినే సోకాల మాదిరి ఏదో షో చేసేకి మాత్రమే, పోజులకి ఇచ్చే మాత్రమే ఎమ్మెల్యేలు, ఇప్పుడుండే మేయర్లు ఏదో మేము వర్కులు చేపిస్తున్నాం, కోట్ల వర్కులు చేపిస్తున్నాం. అనంతపురం అభివృద్ధి ఉందంటే, ఇంత జరిగిందంటే, ఇంతవరకు అభివృద్ధి జరిగిందంటే మా నాయకుడు వైకుంఠం ప్రభాకర్ అది గుర్తుపెట్టుకో. అనంత వెంకటరామరెడ్డి గారు మా ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి మేయర్కి ఇది తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నగర ప్రజలకు కూడా ఒకటే విన్నవించుకుంటున్నా, మీకు కాళ్ళు మొక్కి వేడుకుంటున్నా, మీకు శిరస్సు వంచి కాళ్ళు మొక్కి వేడుకుంటున్నా. అనంతపురం నగరం ఒకసారి ఆలోచన చేయండి. అభివృద్ధి వైపు ఎవరైతే ఉన్నారో, అభివృద్ధి ఎవరైతే నడుపుతారో, మీ నిత్యం అందుబాటులో ఎవరైతే ఉంటారో, ప్రజల సమస్యలు పరిష్కరించే నాయకుడు ఎవరైతే ఉన్నారో మా నాయకుడు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి నిత్యం అందుబాటులో ఉండే నాయకుడు మా నాయకుడు. అలాంటి వ్యక్తికి ఈసారి అత్యధిక మెజార్టీతో అనంతపురం నగర ప్రజలు కూడా గెలిపించాలని ఈరోజు ఈ మీడియా ముందుకు కూడా రావడం జరిగింది. అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటాం. జై భీమ్, జై వందనాలు, జై అంబేద్కర్, జై తెలుగుదేశం.